హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకు వచ్చాను. సో చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే అవకాశం అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఇది వర్క్ వచ్చేసి పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, లేదు అని అంటే మీరు ఫుల్ టైమ్గా కావాలంటే ఫుల్ టైమ్గా కూడా చేసేసుకోవచ్చు. సో డోంట్ వరీ, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి. ఎండ్ వర్క్ చూస్తేనే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఈ జాబ్ రోల్ ఏంటో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎలాంటి మనీ పే చేయని అవసరం లేదు. ఎక్కడ కూడా మిమ్మల్ని మనీ పే చేయమని అడగారు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అస్సలు మిస్ చేసుకోకండి. ఇండియా మార్ట్ ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు. సో నేను క్లియర్గా చెప్తాను ఏంటో వర్క్ అనేసి. అండ్ ఇది వచ్చేసి ఇండియా మార్ట్ కంపెనీ నుండి రిలీజ్ అయింది. వర్క్ యాజ్ ఏ పార్ట్ టైమ్ అసోసియేట్ అని ఇచ్చారు. పార్ట్ టైమ్ అసోసియేట్గా వర్క్ చేసుకుంటే మీరు మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. పార్ట్ టైం వర్క్ ఇది వచ్చేసి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. క్రియేట్ యువర్ ఓన్ వర్క్ షెడ్యూల్ ఆఫ్ మినిమం 4 hours ఏ డే. అంటే మీరు ఒక 4 hours మీ ఓన్ వర్క్ షెడ్యూల్, అంటే మీకు ఇష్టం ఉన్న టైంలో ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అండి. సో వచ్చేసి చాలా బెనిఫిట్ ఇది. 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది డైలీ. మీరు వచ్చేసి మినిమం అండ్ మ్యాక్సిమం మీ ఇష్టం ఎంత వర్క్ చేస్తారో అంత వర్క్ చేసుకోవచ్చు. అండ్ వీక్లీ బేస్డ్ పేఅవుట్స్ ఉంటాయి మీకు. మంత్లీ కాకుండా వీక్లీ పేఅవుట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తున్నారు. అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అడిషనల్ ఇన్సెంటివ్స్ అంటే మీ క్వాలిటీ, మీ వర్క్ని బట్టి వీళ్ళు వచ్చేసి అడిషనల్ ఇన్సెంటివ్స్, అడిషనల్గా పేమెంట్ కూడా ఇస్తారు. అండ్ వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ ఈ వర్క్ వచ్చేసి. అండ్ ఎలాంటి సేల్స్ కాలింగ్ జాబ్ కాదు. నో టార్గెట్, నో సేల్స్. ఎలాంటి సేల్స్ చేయనవసరం లేదు. చక్కగా మీరు వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అవైలబుల్ బిట్వీన్ 9 AM to 9 PM. 9 AM నుండి 9 PM లోపు మీకు ఫ్లెక్సిబుల్. మీకు ఏ టైంలో మీకు ఫ్లెక్సిబుల్ అనిపిస్తుందో, ఏ టైంలో మీరు ఫ్రీగా ఉంటారో ఆ టైంలో మీరు చక్కగా 4 hours 5 to 5 hours టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది దీనికి. అండ్ వచ్చేసి నో వర్క్ ప్రెషర్. మీకు ఎలాంటి వర్క్ ప్రెషర్ ఉండదు. మీకు ఎంత టైం కావాలంటే అంత టైం చేసేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అస్సలు మిస్ చేసుకోకండి. కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ చక్కగా అప్లై చేయండి దీనికి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ లాంగ్వేజెస్ వచ్చేసి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇంగ్లీష్, మలయాళం, తెలుగు, కన్నడ. ఈ లాంగ్వేజెస్లో మీకు ఏది వచ్చినా పర్లేదు, చక్కగా వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ యాక్టివ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండాలి. మీకు ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్ అయినా సరే, డెస్క్టాప్ అయినా సరే యాక్టివ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండాలి. ఒకవేళ లేకపోయినా కానీ మీరు జాబ్ వచ్చాక తీసుకోవచ్చు. అయితే రెంట్కి తీసుకోండి. అండ్ ఇక్కడ ఇండియా మార్ట్ ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్. డియర్ అప్లికెంట్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ us. Once your application has been shortlisted, we will get back to you in next 1 to working days అని ఇచ్చారు. వీళ్ళు వచ్చేసి మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వగానే 1 to working daysలో మీకు వచ్చేసి మెయిల్ చేస్తారు, లేదంటే మెసేజ్ చేస్తారు. ఎలాగైనా మీకు వచ్చేసి వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఏమని ఇచ్చారు కదా, మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఓన్లీ జీమెయిల్ ఐడి యాక్సెప్టెడ్ అని ఇచ్చారు. జీమెయిల్ ఇవ్వండి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి మీది. అండ్ డీటెయిల్స్ మాత్రం అక్యురేట్గా ఉండేటట్టు చూసుకోండి. సెలెక్ట్ యువర్ ఏజ్ అని అడిగారు. ఏజ్ ఇవ్వండి, మీకు ఎంత ఏజ్ ఉంటుందో అంత ఏజ్ ఇవ్వండి. లెస్ దాన్ 18 years వాళ్ళు కూడా చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. స్టూడెంట్స్ కూడా వర్క్ చేసుకోవాలనుకుంటే చక్కగా దీనికి అప్లై చేసేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ యువర్ జెండర్ అని ఇచ్చారు. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. వాట్ డిస్క్రైబ్స్ యువర్ బెస్ట్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చూస్ పైన క్లిక్ చేసేస్తే అన్మ్యారీడా, మ్యారీడా, చిల్డ్రన్ ఉన్నారా అని చెప్పేసి ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ 10th percentage అని ఇచ్చారు. సిజిపిఏలో పర్సెంటేజ్ ఇచ్చేసేయండి, 10th ఎంతనో అని చెప్పి. అండ్ ఇక్కడ వాట్ ఈస్ యువర్ 12th percentage అని అడిగారు. ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ కూడా ఇచ్చేసేయండి. చూస్ యువర్ హైయెస్ట్ డిగ్రీ అని ఇచ్చారు. హైయెస్ట్ డిగ్రీ ఎంత వర్క్ చేశారో ఇవ్వండి. బీటెక్ ఆర్ బీఏ, బీకామ్ ఏదైతే అది ఇవ్వండి. వాట్ ఈస్ ఇయర్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చారు. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అయిపోయింది ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ యూఆర్ పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కైండ్లీ సెలెక్ట్ ద డిగ్రీ ఫ్రమ్ ద లిస్ట్ అని ఇచ్చారు. ఇప్పుడు మీరు కాలేజ్లో చదువుతున్నట్టయితే, పర్సూయింగ్ అంటే చదువుతున్నట్టయితే, ప్రజెంట్ చేస్తున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారు ఇక్కడ ఇవ్వండి. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి లీవ్ చేయండి ఇలానే. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ అని అంటే, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ ఇవ్వండి, లేదు అని అంటే మన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ ఇవ్వండి. డూ యూ హ్యావ్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాలింగ్ ప్రొఫైల్ అంటే ఉంటే ఇవ్వండి, లేదంటే నో అని ఇవ్వండి. ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఆర్ వర్కింగ్ విత్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా మార్ట్ ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు. సో ఇది కాకుండా మీరు ఇంకా వేరే దాంట్లోనే వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి చూస్ చేసుకోండి.
చేసుకోండి, ఎస్ అని చెప్పి. లేదు అని అంటే నో అని చెప్పి చూస్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ నాట్ వర్కింగ్ ఎనీవేర్, వాట్ టైప్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ యూ ఆర్ లుకింగ్ ఫర్ అని ఇచ్చారు. మీరు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ కోసం వేచి చూస్తున్నారో ఇక్కడ వచ్చేసి చూస్ చేసుకోండి. పర్మనెంట్ జాబ్, పార్ట్ టైమా, ఫుల్ టైమా, ఏదైతే చూస్ చేసుకోండి. డూ యూ కమ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ పీడబ్ల్యూడీ అని ఇచ్చారు. పర్సన్ విత్ డిసేబిలిటీ అంటే మీకు ఏమైనా డిసేబిలిటీ ఉన్నట్టయితే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. ఇన్ కేస్ యూ ఆర్ పీడబ్ల్యూడీ కైండ్లీ షేర్ యువర్ డిసేబిలిటీ టైప్ అని ఇచ్చారు. డిసేబిలిటీ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు డిసేబిలిటీ ఉన్నట్టయితే డూ యూ హ్యావ్ పాన్ కార్డ్ అని అంటే ఉంటే ఇవ్వండి, లేదంటే ఇన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మీరు అప్లై చేసి ఉంటే ఇన్ ప్రాసెస్ అని ఇవ్వండి, లేదు అని అంటే లేదు అని ఇచ్చేసేయండి. డూ యూ హ్యావ్ బ్యాంక్ అకౌంట్ అంటే ఎవ్రీ వన్ బ్యాంక్ అకౌంట్ ఉంది, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఎస్ అని ఇవ్వండి. లేదు ఇన్ ప్రాసెస్లో బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇన్ ప్రాసెస్ అని ఇవ్వండి, నో అని మాత్రం ఇవ్వద్దు. డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అని అంటే ఖచ్చితంగా ఇస్తే ఇవ్వండి, అది తర్వాత విషయం. మీరు రెంట్కి తీసుకోవచ్చు, లేదంటే బై చేయొచ్చు. వాట్ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ డూ యూ హ్యావ్ అని అంటే మ్యాక్సిమం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ వైఫై ఇచ్చేటట్టు చూసుకోండి. మొబైల్ హాట్స్పాట్ కానీ నువ్వు ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఇవ్వద్దు, అప్పుడు మీ సెలెక్ట్ అయిపోతుంది. నేను చెప్పినట్టు అప్లై చేస్తే. చూస్ ద లాంగ్వేజెస్ ఇన్ విచ్ యూ క్యాన్ రీడ్, రైట్ అండ్ స్పీక్ ఫ్లూయెంట్లీ. కైండ్లీ నోట్ దట్ యూ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ కాల్స్ బేస్డ్ ఆన్ దీస్ లాంగ్వేజెస్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీకు వచ్చేసి కాల్స్ ఉంటాయి. హిందీ వస్తే హిందీ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మీరు రీడ్, రైట్, ఫ్లూయెంట్ ఇలా ఇచ్చేసేయండి, టిక్ మార్క్స్ పెట్టేసేయండి. మీకు ఏది పర్ఫెక్ట్గా వస్తే తెలుగులో కూడా వర్క్ చేసేసుకోవచ్చు, చక్కగా తెలుగులో కూడా వర్క్ చేసుకునే అవకాశం అండి, అస్సలు మిస్ చేసుకోకండి. డూ యూ అండర్స్టాండ్ దిస్ ఇస్ పార్ట్ టైమ్ నాన్ సేల్స్ కాలింగ్ ప్రొఫైల్ అని ఇచ్చారు. ఎస్ ఐ అండర్స్టాండ్ అని ఇచ్చేసేయండి. అండ్ హౌ మెనీ అవర్స్ పర్ డే వుడ్ యూ లైక్ టు డివోట్ టు ద ప్రోగ్రామ్ వన్ సెలెక్టెడ్ అని ఇచ్చారు. సో ఎన్ని అవర్స్ మీకు టైం ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి ఇచ్చారు. 6 to 8 అవర్స్, 5 to 6 అవర్స్, ఎన్ని అవర్స్ టైం ఉంటే అన్ని అవర్స్ ఇచ్చేసేయండి. వాట్ ఈస్ యువర్ మంత్లీ ఎర్నింగ్ ఎక్స్పెక్టేషన్స్ అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్స్ వన్ సెలెక్టెడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మంత్లీ ఎర్నింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వండి, మీకు ఎంత ఉంటే అంత ఇవ్వండి. మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇక్కడ ఎంటర్ ద సిటీ వేర్ యూ విల్ వర్క్ ఫ్రమ్ అని ఇచ్చారు. ఓన్లీ సిటీని ఇవ్వండి. ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్ విల్ యూ బీ విల్లింగ్ టు కంప్లీట్ ద 15 days ట్రైనింగ్ పీరియడ్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ వర్క్ అని ఇచ్చారు. ఎస్ అని ఇవ్వండి. హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అని అంటే ఇక్కడ వచ్చేసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఇచ్చేసేయండి. యూట్యూబ్ ఇచ్చేసాక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా కిందికి వెళ్ళినట్టయితే ఇన్ కేస్ ఆఫ్ ఎన్జిఓ కైండ్లీ మెన్షన్ అని ఇచ్చారు, అవసరం లేదు మనకి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ రిఫరల్ కైండ్లీ మెన్షన్ ద రిఫరీ అసోసియేట్ ఐడి అని ఇచ్చారు, ఇది కూడా అవసరం లేదు. అండ్ సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టేయడంతోనే 1 to 2 వర్కింగ్ డేస్లో వీళ్ళు వచ్చేసి మీకు షార్ట్ లిస్ట్ అయితే మ్యాక్సిమం నేను చెప్పినట్టుగా ఇచ్చినట్టయితే మీరు డెఫినెట్గా షార్ట్ లిస్ట్ అవుతుంది. షార్ట్ లిస్ట్ అయ్యాక 1 to 2 వర్కింగ్ డేస్లో వీళ్ళు వచ్చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీ మెయిల్కి లేదా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అవుతారు. వీళ్ళు ఎక్కడ కూడా మనీ పే చేయమని అడగరు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా పే చేయమని అడిగినా కానీ పే చేయకండి. ఎవరికి కూడా ఫ్రీగా జాబ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోండి. అండ్ వీక్లీ పే అవుట్స్ ఉంటాయి. 100% జెన్యూన్ అండి, ఇది ఇండియా మార్ట్ది. ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు వచ్చేసి తప్పకుండా అప్లై చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఎదురు చూస్తున్నారో, హౌస్ వైఫ్స్ కానీ, కెరీర్ గ్యాప్ కానీ, స్టూడెంట్స్ కూడా చక్కగా వర్క్ చేసేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళు పార్ట్ టైమ్గా చేసుకొని మనీ ఎర్న్ చేసుకోండి. అండ్ మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి, మ్యాక్సిమం షేర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకుంటారు, మిస్ చేసుకోరు ఆపర్చునిటీని వచ్చేసి. అండ్ తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే. అండ్ ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ గైస్. జై హింద్.